హలో మా బ్యూటిఫుల్ పీపుల్ అందరు ఎలా ఉన్నారు? మేము యూట్యూబ్లో చాలా సెర్చ్ చేసామన్నమాట ఎల్ఈడి టీవీ కోసం. అయితే సాన్యో వాళ్ళది మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఆయన ఓన్ బ్రాండ్ టీవీని పట్ట కొట్టి అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. సో వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత మేమైతే తీసుకోవడం జరిగింది. 32 ఇంచెస్ చాలా తక్కువ పడింది మాకు. అరౌండ్ 20,000 వచ్చేసింది. దానికి మాకు యాంప్లిఫైర్ ఇచ్చాడు ఫ్రీగా. ఇంకోటి మన హోమ్ థియేటర్ కూడా చేయడం జరిగింది. ఇతను సాన్యో కంపెనీ నుంచి వచ్చిన వర్కర్ అనమాట. అంటే మనం ఫిట్ చేసుకోవడం రాదు కదా, ఎట్లయినా వచ్చినా కానీ బేసిక్గా వాళ్ళతో ఫిట్ చేసుకోవడం. సో మేము టీవీ తెచ్చిన 2 days తర్వాత అతనికి కాల్ చేసి పిలవడం జరిగింది. అక్కడ మెజర్మెంట్ సెట్ చేసి అతను బ్యూటిఫుల్గా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇది మా వాల్కి అది పెట్టాడు కదా, అది ఏంటంటే అడ్జస్ట్మెంట్ అనమాట. అంటే మనకి గోడకి అక్కడ ఇక్కడ మధ్యలో రావడానికి అదొక అడ్జస్ట్మెంట్ చేసి పెడతాడనమాట. సో ఇతనికి ఛార్జ్ అయింది ఒక 500 బేసిక్ది, కానీ ఇక మేము కూడా ఇచ్చాం, ఒక 600 దాకా ఇచ్చామనుకోండి. సో దీని క్లారిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఇది చూడండి. సో ఇది మాకు వచ్చేసి 42 ఇంచెస్ టీవీ. మా బ్రదర్ ఇతను యూట్యూబర్, మీకు తెలిసిందే, హైదరాబాద్ విఐపి అని టైప్ చేస్తే గూగుల్లో అయినా వస్తుంది, యూట్యూబ్లో అయినా వస్తుంది. 6 lakhs సబ్స్క్రైబర్ దాకున్నారు మనోడికి. ఇతను వచ్చేసి టోటల్గా మార్కెటింగ్ అనమాట. లైక్ మొత్తం శారీస్ బిజినెస్ ఛానల్ అవుతుంది మొత్తం. సో అతను ఫిట్ చేయడం జరిగింది. ఇలా చూస్తున్నాడు అడ్జస్ట్మెంట్ ఎలా ఉంది ఏంటి అనే కథ అంతా. ఇతను వచ్చి మా సెకండ్ బ్రదర్. ఇతను ఆల్సో యూట్యూబర్. నేను యూట్యూబర్నే. అంత ఫ్యామిలీ అంతా ఒక యూట్యూబర్నే. సో టోటల్ ఫిట్ చేసినాక ఇది చూడండి సాన్యో. దీని సోక్ ఎలా తెలుస్తుందంటే మొత్తం లైట్లు బంద్ చేసిన తర్వాతనే తెలుస్తుంది. మొత్తం టోటల్ బంద్ చేసిన తర్వాత పిక్చర్ క్వాలిటీ అయితే పగిలిపోయింది అబ్బా. నిజంగా చెప్తున్నా, ఇదే టీవీ కనుక ఒక పెద్ద కంపెనీ లైక్ సోనీ, ఒనిడా, సమ్ పెద్ద కంపెనీలకు వెళ్తే మినిమం దానికి ఒక 50,000 దాకా పెట్టాల్సి వస్తుంది. కానీ మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి తక్కువ రేట్తో మంచి ప్రైస్తో మంచి క్వాలిటీతో 4K విజన్ అనమాట. మాకైతే చాలా నచ్చింది. నిజంగా చెప్తున్నాను, ఇంత తక్కువ బడ్జెట్లో అంత మనకి ఎక్కువ క్వాలిటీ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అనిపించింది నాకు సాన్యో టీవీ తరఫున చూస్తే. ఎందుకంటే దాని ఫ్లాట్ వర్షన్, ఇప్పుడు మా రిమోట్ ఎంత ఉందో దాని సైజ్ కూడా అంతే ఉంటుంది అనమాట. అంటే టీవీ సైజు అంత స్మార్ట్గా ఉంటుంది, ఓన్లీ స్లిమ్ అనమాట. ఇక రెవల్యూషన్ అయితే 4K వీడియో దాకా సపోర్ట్ చేస్తుంది. దాని తర్వాత మేము అనుకున్నాము ఎంతైనా కంపెనీ వేరు ఇది వేరు అనుకున్నాం, కానీ లేదు బ్రదర్స్, లేదు మై సబ్స్క్రైబర్స్, సారీ. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది క్లారిటీ అయితే. మనకైతే సరిపోతుంది అనిపించింది నాకైతే. ఎందుకంటే దీంట్లో ఇంకా మోర్ దెన్ చాలా పెద్ద ఇంచెస్ కూడా ఉన్నాయి. మనకు 50 ఇంచెస్ అయితే ఇక ఆల్మోస్ట్ మనకు 30 to 35,000 వచ్చేస్తుంది. అదే మనం పెద్ద దాంట్లో కనుక చూసుకుంటే ఎల్ఈడి పెద్ద కంపెనీ వాళ్ళ దగ్గర చూసుకుంటే అయితే మినిమం 1,00,000 అయితే. చూడండి ఎంత క్లారిటీగా ఉందో పిక్చర్ అయితే. చూడండి మొత్తం లైట్స్ బంద్ చేసిన ఒక పెద్ద స్క్రీన్ దగ్గర కూర్చున్నట్టు అనిపిస్తుంది. జూమ్ చేసి చూసినాను, చూడండి ఎంత క్లారిటీగా ఉంది. నిజంగా చెప్తున్నాను, సాన్యో ఇస్ వెరీ గుడ్. అతను మన హైదరాబాద్ లోకల్ మేడ్. అయితే మా హైదరాబాద్ వేపి ఛానల్ చూడండి, క్లారిటీ కూడా ఎంత బాగా వస్తుందంటే అంత బ్యూటిఫుల్గా వస్తుంది. మాకైతే సాన్యో అనుకున్నాము, అతను మార్కెటింగ్ స్ట్రాటజీ ఎవడైనా ఇట్లా చూపిస్తాడు కదా, కొట్టి చూపిస్తాడు కదా అనుకున్నాం. కానీ నిజంగా అక్కడికి వెళ్ళి చూపించిన తర్వాత తెలిసింది నిజంగా వర్తబులే. మనకి తక్కువ ప్రైస్లో ఇంత పెద్ద టీవీ, దట్టు ఆల్ మిక్సెస్. అంటే మనకి 4K రెవల్యూషన్, మనకి ప్రతిదీ వస్తుంది అనమాట. మొత్తం వైఫై కనెక్షన్, ఇది హెచ్ఎండిఏ ఉంది, వైఫై కనెక్షన్ ఉంది, మనకి ప్రతిదీ అనమాట. లైవ్ ఛానల్స్ కూడా చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ మీకు తెలిసిందే కదా, అంతా ఇప్పుడు స్మార్ట్ టీవీస్ మొత్తం ఇలానే తయారవుతున్నాయి అనమాట. మొత్తం వైఫై కనెక్షన్. మాకైతే చాలా నచ్చింది. తక్కువ ప్రైస్ తోటి ఇంత మంచి క్వాలిటీ వచ్చింది అని అంటే మనలాంటి మిడిల్ క్లాస్లకి డోంట్ వరీ, మనకి సాన్యో కంపెనీ అయితే ఉంది. నా తరపున అయితే సాన్యో ఇస్ ద బెస్ట్ ఫర్ ద మిడిల్ క్లాస్ పీపుల్. మీరు ఎఫర్టబుల్ చేయొచ్చు, అంత బాగుంటుంది. దానికి మనకి యాంప్లిఫైర్ ఇచ్చాడు. ఇది అనమాట టోటల్. జై హింద్. నేను మీ రివ్యూ తారక్.